దత్తాత్రేయ గారు, తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పడి లక్ష్యాన్ని చేరుకొని తర్వాత ప్రజలకు ఒక పరిపాలన అందించి తర్వాత పరిణామ క్రమంలో భారత రాష్ట్ర సమితిగా అవతరించినటువంటి ప్రస్థానం అనేది ఇంకా కొనసాగుతున్నటువంటి ఆ పద్ధతిని, ఆ విధానాన్ని ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు? ద సేమ్ టైం ఈ సభ ద్వారా అంటే ఒక ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడంతో పాటుగా పార్టీ పరంగా కార్యకర్తలకు ధైర్యం ఇచ్చుకుంటూనే అట్ ద సేమ్ టైం జనం యొక్క విశ్వాసాన్ని మరింతగా చూరగొన్నటువంటి ఒక సభగా ఇది ఎట్లా ఉండే అవకాశం ఉంది? రాజేష్ గారు, ఈ సందర్భంగా నా మిత్రుడు కవి మన మధ్య లేడు కందికొండ గారు ఒక పాట రాశారు. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పిండు, జలదృశ్యపు ఆనవాలు హుసేన్ సాగర్ అలల సాక్షిగా పుట్టినటువంటి పార్టీ గులాబీ జెండా. ఈ గులాబీ జెండా పుట్టిన నాడు పిడికెడు మంది లేరు అని చెప్పేసి సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఆకాంక్షను, భావజాలాన్ని, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇచ్చినటువంటి సూచనలను తన గుండెల్లో పెట్టుకొని తన కళ్ళల్లో అదే మదన పడుతూ నా రాష్ట్రం సాధిస్తే తెలంగాణ రాష్ట్రం ఎట్లా సుభిక్షమవుతుందని ఒకే ఒక్కడు ఒక పిడికిలి బిగించి ముందుకు సాగినటువంటి చరిత్ర ఇది. ఎందుకంటే మన కళ్ళ ముందు ప్రత్యక్ష సాక్ష్యంగా, ఎందుకంటే మనం అందరం, మీరు జర్నలిస్టుగా, విద్యార్థులుగా, ఉద్యమకారులుగా, రచయితలుగా వేలాది మంది తెలంగాణ రాష్ట్రం కావాలని కాంక్షించి రాసినటువంటి ప్రతి అక్షరం ముక్క వెనకాల, మాట్లాడిన ప్రతి మాట వెనకాల తెలంగాణకు జరిగిన అన్యాయం ఉంది. ఈ అన్యాయాలపైన పోరాటానికి కంకణం కట్టుకున్న నాయకుడు, ప్రతినభూని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజన వాడల్లో పల్లె నిద్ర పేరు మీద నిద్రపోయినటువంటి నాయకుడు కళ్ళల్లో కన్నీళ్లు కనిపించినాయి. ఆ కేసీఆర్ గారు ఒకటే కంకణం కట్టుకున్నాడు, నా తెలంగాణ రాష్ట్రం సాధిస్తే తప్ప నా తెలంగాణ ప్రజల కన్నీళ్లను తూడ్చే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే సమైక్యాంధ్ర రాష్ట్రంలో అడుగడుగున అన్యాయాలే జరిగినాయి. ఆర్థిక అంశాల్లో అన్యాయాలే, విద్యా అంశాల్లో అన్యాయాలే, ఉద్యోగ అంశాల్లో అన్యాయాలే. కాబట్టి ఒక్కొక్కరిని ఒక దారానికి, ఒక పూలహారానికి పూలను, వివిధ రకాల పూలను చేర్చినట్టుగా ప్రతి వర్గాన్ని ఏకం చేయాలనే నా లక్ష్యం అనుకున్నటువంటి నాటి నాయకుడే నేటి ముఖ్యమంత్రిగా, నాడు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పల్లె నిద్ర సమయంలో వృద్ధుల జీవితాలను చూసి వృద్ధులకు పెన్షన్లు ప్రవేశపెట్టిండు, వికలాంగుల జీవితాలను చూసి వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపిండు, పల్లెలు బీడు బారిపోయిన పల్లెల్ని చూసి, ఎండిపోయిన పొలాలను చూసి తల్లడిల్లిన కేసీఆర్ గారు ఆ పొలాల్లోకి కృష్ణా గోదావరి నదుల యొక్క పరవళ్లను మళ్లించిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గొంతెండిపోయిన గ్రామీణ ప్రాంత పరిస్థితుల నుంచి భగీరథ ద్వారా ఒక భగీరథుడిగా మారి ప్రతి ఇంటికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ 16 నెలల కాలంలో, కాంగ్రెస్ ప్రభుత్వ 16 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రం మళ్ళీ విధ్వంసాల వైపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే మళ్ళీ పునరావృతం అవుతున్నాయా అన్నట్టుగా రైతులు కళ్ళాల్లో కన్నీరు పెడతా ఉన్నారు. పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి, పశువులను పంట పొలాల్లోకి వదిలే పరిస్థితి వచ్చింది, కరెంటు కష్టాలు వచ్చినాయి, నీటి కష్టాలు వచ్చినాయి, తాగునీటి కష్టాలు వచ్చినాయి, చెరువులు ఎండిపోతున్నాయి, కుంటలు ఎండిపోతున్నాయి. కేసీఆర్ గారు కలుగన తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ సమయంలోనే మళ్ళీ పాత తెలంగాణగా మారుతుందా అని ఇవాళ రజతోత్సవం అనేటువంటిది కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిందే కాదు రాజేష్ గారు. 25 సంవత్సరాల ఈ రజతోత్సవం అనేటువంటిది 75 లక్షల పార్టీ క్యాడర్తో పాటు ప్రతి ఇంటికొక మనిషి భుజానికి జెండా వేసుకొని, భుజం మీద జెండా వేసుకొని ఖచ్చితంగా ఎల్కతుర్తిలో జరగబోయేటువంటి రజతోత్సవ సభను విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. 50 దేశాల నుంచి ఎన్ఆర్ఐల ప్రతినిధి బృందం ఇవాళ ఈ రజతోత్సవంలో పాల్గొనబోతా ఉంది. పార్టీకి ఉన్నటువంటి బలమైనటువంటి క్యాడర్ చాలా ఉత్సాహంగా ఉంది. అధినాయకుడు మాట్లాడే ప్రతి అంశం పైన కులంకషంగా ఏం చెప్పబోతాడు మా నాయకుడు, ఎందుకంటే ఎంత విధ్వంసం జరుగుతూ ఉంది. 16 నెలల్లో భూముల అమ్మకాలు, లఘుచర్లలో రైతుల మీద దాడులు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కన్నీటి పర్వంతం అవుతా ఉంది. రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ తల్లడిల్తా ఉంది. ఉరితాడుకు వేలాడుతున్న చేనేత కార్మికుల గోసను ఎవరు తీర్చిండ్రు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో? అందుకే ప్రతి అంశం పైన అవగాహన ఉన్నటువంటి నాయకుడి చేతిలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండే. ఖచ్చితంగా కేసీఆర్ గారి మాట కోసం, ఆయన చెప్పబోయేటువంటి విధానపరమైన నిర్ణయాల కోసం తెలంగాణ యావత్ రాష్ట్రం కూడా ఎదురు చూస్తూ ఉంది. ఖచ్చితంగా రజతోత్సవం బ్రహ్మాండంగా విజయం అవుతుంది. భూమి బద్దలైతుందా అన్నట్టుగా, భూమిని చీల్చుకొని తెలంగాణ ప్రజలు తరలి వచ్చినట్టుగా, ఖచ్చితంగా ఇంటింటికి ఊరూరు కూడా తరలినట్టుగా రజతోత్సవ సభకు రాబోతా ఉన్నారు.